అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. లాస్ట్ డే కదండి నవరాత్రుల్లో. విజయదశమి రోజు పాలాభిషేకం అయితే చేపిస్తారండి పెళ్లికాని అబ్బాయిలతో. నవమి రోజు అయితే కుంభాభిషేకం అని చెప్పాను కదా, నా షార్ట్లో కూడా ఉంటుంది. ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు ఈ శివలింగంలో దీపాలు పెడతారని చెప్పాను కదా మీకు. ఇది నైట్ టైం పెడతారండి విజయదశమి రోజు. మిగతా రోజులు డే టైమే పెడతారు. విజయదశమి రోజు అయితే అందరూ వెలిగిస్తారండి, కానీ రోజు అయితే పీటల మీద కూర్చున్న వాళ్ళు మాత్రమే వెలిగిస్తారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రమే వెలిగిస్తారు. పాలాభిషేకానికి మగపిల్లలు అయితే ఆవు పాలు తెచ్చుకుంటారండి. వాళ్ళకి ఇంకా కాలువకి వెళ్ళి ఇవన్నీ చేయడాలు ఏముండవు. చిన్నపిల్లల నుంచి పెళ్లి కాని యువకుల వరకు ఆవు పాలు పట్టుకుని లైన్లో నుంచి ఒక్కొక్కరు పోసుకుంటూ వచ్చేస్తారండి. వాళ్ళు కూడా ముందే నేమ్ రాయిపించుకోవాలి. కుంభాభిషేకం రోజు ఆడపిల్ల ఎలా రాయిపించుకుంటారో సేమ్ అలానే గోత్రనామాలకు 20 రూపీస్ అయితే కట్టాలి. లాస్ట్ డే డెకరేషన్ చాలా బాగా చేస్తారండి. ప్రతి ఒక్క అవతారం, నవరత్నాల హారతులు, ఏమేమి జరిగినాయి, గుడి దగ్గర ప్రోగ్రామ్స్ అవన్నీ నా ఇన్స్టాలో అయితే ఉంటాయి. నా వీడియోస్ నచ్చిన వాళ్ళు అవి కూడా చూడాలి అనుకుంటే, ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు నా ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి, చూస్తూ ఉండండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. గర్భగుడిలోకి నవమి రోజు దశమి రోజు మాత్రమే అనుమతిస్తారండి. ఇంకా లాస్ట్ డే లోపలికి ఇంకెవ్వరిని వెళ్ళనివ్వరు. మళ్ళీ వచ్చే దసరాకి మాత్రమే వెళ్ళనిస్తారు. నవమి రోజు దశమి రోజు మాత్రమే. అమ్మవారి అవతారాలు ఎలా చేశారో ప్రతి ఒక్కటి ఉంటుందని నా ఇన్స్టాలో. కుంకుమ పూజలు అయిపోయిన తర్వాత నవరత్నాల హారతులు అయితే మొదలు పెడతారు. రోజు పైన హారతులు జరుగుతున్నాయి, కింద సెమీ పూజ అయిపోయిందండి. అందరూ కోరికలు కోరుకుని చీటీలు అయితే గుచ్చేశారు. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.